గగన ఇక గత ప్రభుత్వ హయాంలో 500 కోట్ల నిధులతో విశాలవంతమైన భవనాలను రుషికొండలో నిర్మించారు. అవును, రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆ భవనాలను సందర్శించి వినియోగంలో కొన్ని భవనాలు తీసుకురావాలని సూచించారు. అయితే అది జరిగి చాలా రోజులు అవుతుంది గగన. అంటే ఇప్పటి వరకు భవనాలు ఏం చేయాలనుకుంటున్నారన్న ప్లానింగ్ అయితే బయటగా ఎక్కడా కూడా మనకి రాలేదు. నిన్న మొన్నటి వరకు హడావుడి చేసిన నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇక రుషికొండ ప్యాలెస్ తాజా పరిస్థితిని వివరించేందుకు మన స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, వైసీపీ ప్రభుత్వం ఎన్నో కోట్లు పెట్టి అక్కడ భవనాలను నిర్మించింది. ప్రస్తుతం భవనాల పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా రుషికొండ ప్రాంతంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు. ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి పర్యావరణం తూట్లు పొడుస్తూనే సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా భవనాన్ని నిర్మించారు. ఒక ప్యాలెస్ తరహాలో ఒక భారీ భవనాన్ని అయితే నిర్మించారు. అయితే ఆ గతంలో కూడా అయితే టూరిజం ఉండేది. టూరిజం పరంగా ఏడాదికి ₹1 కోటి ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా అది దేనికి ఉపయోగించాలో కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలో ఆలోచన కూడా రాని పరిస్థితి. ఎందుకంటే అన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి భారీ నిర్మాణం చేపట్టారు. సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా అక్కడ భవనాన్ని నిర్మించారు. అయితే దేనికి ఉపయోగించాలి, ఏం చేయాలని కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇప్పుడే సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సందర్శించారు. ఇప్పుడు 2 మార్లు దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి దాని మీద ఆలోచన చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే దీనికోసం ప్రత్యేకంగా సిఎస్ కూడా మంత్రులకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. విశాఖ వేదికగా జనసేన ప్లేనరీ మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక పర్యటన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఆయన గతంలోనే జనసేన సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో జన సైనికులతో కలిసి అసలు రుషికొండ ప్రాంతాన్ని ఏం కడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, అది ఏ విధంగా నిర్మాణం చేయబడుతుందని చెప్పేసి ఆయన దాన్ని సందర్శించాలని గతంలోనే విశాఖలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం సందర్శించని వెళ్ళినప్పుడు కూడా అప్పుడు వైసీపీ హయాంలో పోలీసులు నిర్బంధించారు. అసలు ఆ నోవోటల్ హోటల్ నుంచి కూడా బయటికి రాని పరిస్థితి. పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసి అసలు ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా చేశారు. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, ఖచ్చితంగా మంచి ప్రభుత్వం. అసలు రుషికొండ ప్యాలెస్ ను అనేక మంది కూటమి నేతలు కూడా సందర్శించారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటారు? దానికి కారణం ఏంటి? కావున ఏదైతే 500 కోట్ల రూపాయలు వ్యయం చేశారు, అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. కేవలం ఒక రూమ్ లో భవనంలో చూస్తే ఒక వాష్ బేసిన్ కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, లేకపోతే టాయిలెట్ బాత్రూమ్ సంబంధించి ఎన్ని లక్షల కోట్లు, ఓవర్లుగా చూస్తే ఎన్ని కోట్లు దాన్ని దుర్వినియోగం చేశారు. అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు ఏడాదికి మెయింటెనెన్స్ ₹1 కోటి వ్యయం అవుతుంది. ఓవరాల్ గా కరెంటు బిల్లు ఏడాదికి 1.5 లక్షలకు సంబంధించి విద్యుత్ బిల్లు వస్తుంది. అంటే హరిత రిసార్ట్స్ ఉండేటప్పుడు ఏడాదికి ₹10 కోట్ల ఆదాయం వస్తాయి. ఇప్పుడు ఓన్లీ దీనికి మెయింటెనెన్స్ కి ₹1 కోటి ఖర్చు అవుతుంది. అంటే దీన్ని ఏ విధంగా వినియోగించాలి? ఇప్పుడు మంత్రులు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, దాన్ని సందర్శించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 2 సార్లు దాన్ని రావడానికి సందర్శించడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన ఉంది. ప్రభుత్వ పరంగా ఉపయోగించాలా, కొంతమంది దాన్ని మ్యూజియం గా పెట్టాలని చెప్పేసి కూడా ప్రతిపాదన ఇస్తున్నారు. మరోవైపు మంత్రుల కమిటీ కూడా దీన్ని వేయడం జరిగింది సిఎస్. దీనికి ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా దీనికి చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై మాట్లాడడం జరిగింది. ప్రజాధనాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దుర్వినియోగం చేశారు, సొంత విలాసం కోసం, సొంత భవనాల కోసం, సొంత అక్కడ ఉండేందుకు దాని నిర్మాణం చేపట్టని చెప్పేసి అసెంబ్లీ వేదికగా విష్ణుకుమార్ రాజు మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీలోనే. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా దీనికోసం ప్రస్తావన వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు రాకపోయినా వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పూర్తి స్థాయిలో దీన్ని ఏ విధంగా వినియోగిస్తారో మనకి పూర్తిగా సమాచారం ఉంది. కూటమి నాయకులు కీలకమైన నేత మన వైకేటీవీ కూడా మాట్లాడడం జరిగింది. మనతో మాట్లాడిన తర్వాత దీని సమాచారం మనం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలైనా దీనితో చర్చ జరగబోతుంది. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా వినియోగించాలి, ప్రభుత్వం
ఇంత భారీగా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రజలకు కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో తెలియపరచాలి. మరి ఇట్లాంటివి పునరావృతం కాకూడదని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. శ్రావణి, రైట్ దుర్గా ప్రసాద్, భవనాలు వినియోగంలోకి రాకపోవడం, కొన్ని చోట్ల నిర్మాణాలు పాడైపోతున్నాయి, దీనివల్ల ప్రభుత్వానికి నష్టమే కదా? ఎస్ శ్రావణి, ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొన్న విచ్చేసినప్పుడు ఆకస్మిక పర్యటనలో కూడా ఆ భవనం లోపలికి వెళ్ళగానే ఆ లోపల పై చెప్పులన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. స్లాబ్ అంతా కిందకి ఏదైతే లోపల సీలింగ్ వేస్తారో సీలింగ్ అంతా కూలిపోయిన పరిస్థితి. వర్షపు నీరు కూడా పైన చెమ్మంతా ఉండిపోయి నీరు కూడా కిందకు వస్తున్న పరిస్థితి. అంటే అన్ని కోట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు అది వినియోగించకపోగా ఈ విధంగా లోపల డిస్మాంజ్ అవ్వడం కానీ లోపల నిరుపయోగం ఉండడంతో ఆ లోపల స్లాబ్ అన్ని ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ లోపల పై చెప్పులన్నీ పడిపోతుంటే ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అనేది ప్రజలకే కళ్ళగట్టే విధంగా చూపించారు. ఆ టైంలో మీడియాను కూడా లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపడుతున్నప్పుడు 2 భవనాలే నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా వారు తీసుకోవడం జరిగింది. కానీ ఆ ప్రాంతంలో 4 భవనాలను నిర్మాణం చేపట్టారు. ఓవరాల్ గా 7 బ్లాకులు 7 భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే అప్పటికే పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఎందుకంటే అది ఆ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని కూడా చుచ్చారు. ఆ ప్రాంతానికి ఏదైతే నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేశారో దానికి ఆ ప్రాంతం ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి కొండ ప్రాంతాన్ని కూడా చుచ్చి ఆక్రమించి కొండ ప్రాంతాన్ని కూడా దుర్వినియోగం చేశారని చెప్పి అప్పట్లోనే దీని మీద సంబంధించి ప్రజలు కూడా స్వచ్ఛందంగా కొంతమంది పర్యాటక ప్రేమికులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా కోర్టులో కేసులు వేసింది. ఈ నేపథ్యంలో గ్రీన్ ట్రైబ్యునల్ లో కూడా కేసు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అప్పుడు గత ప్రభుత్వం అయితే 7 బంగ్లాలు నిర్మించాలన్నా ఇక్కడ 4 బంగ్లాలు నిర్మాణం చేపట్టారు. ఒక బంగ్లానికే భారీగా ఎన్నో కోట్లు వ్యయమైంది. పూర్తిగా ఓవరాల్ చూస్తే 493 కోట్ల రూపాయలు వెచ్చించారు. అన్ని కలుపుకుంటే 500 కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనం సందర్శించినప్పుడు కూడా లోపల పైభాగం అంతా కూడా డ్యామేజ్ అయ్యి మొత్తం లీకేజ్ అయిన పరిస్థితి వర్షంతో. అంటే ఏ విధంగా గత ప్రభుత్వం చేసింది, ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారని కూడా మనం గమనించాల్సిన అంశం ఉంది కదా. దుర్గా ప్రసాద్, ఇక రిషికొండ భవనాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఇంత డబ్బు పెట్టి అయితే నిర్మాణం అయితే ప్యాలెస్ ని నిర్మించారు వాళ్ళు, కానీ ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రజలకు ఉపయోగపడేలాగా దాన్ని ఏమైనా చేయగలదా? ఖచ్చితంగా జగన్, ఏదైతే ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఒక ₹1 కోటి ఖర్చు పెడితే పేదవారికి ఎంతో విలాసమైన బంగ్లా నిర్మాణం చేపట్టచ్చు. అదే 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నిర్వహించినప్పుడు ఒక ప్రాంతం ఒక ఊరే బాగుపడే అవకాశం ఉంటుంది. అన్ని భారీగా ఆ నగదు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అది ఇప్పుడు దేనికి ఉపయోగపడలేని పరిస్థితి. ఎందుకంటే అంత భారీగా నిర్మాణం చేపట్టారు. విలాసమైన బంగ్లాలో ఒక ప్యాలెస్ భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టారు. ఒక డోర్ కే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. లోపల టాయిలెట్ కే లక్షల్లో ఖర్చు పెట్టారు. అంటే ఎంత భారీగా నిర్మాణం చేపట్టినప్పుడు దీన్ని ఏ విధంగా వినియోగించాలి, దీన్ని ప్రజల సందర్శనానికి ఉపయోగించినా దీని టికెట్ వేళ ఎంత పెడితే ప్రజలు దీన్ని చూడడానికి వస్తారు. ఒక మ్యూజియం గా దీన్ని ఏర్పాటు చేయాలన్నా దీని టికెట్ ఎంత పెట్టాలి, ఎన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దాని ప్రాఫిటా లేకపోతే దాని ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఎవరో ప్రభుత్వం ఖర్చు ఎంత అవుతుంది, విద్యుత్ బిల్లు ఎంత అవుతుంది, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి ఈఎంసీ ఎంత పన్ను కట్టాలి, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక సామాన్య పౌరుడు దాని మ్యూజియం సందర్శించాలని వచ్చాడు అనుకున్నా దాని టికెట్ ధర ఎంత ఉండాలి అని ఒక ఈ సన్నద్ధలో ప్రభుత్వం పడిపోయింది. దీన్ని ఏ విధంగా చేయాలి కూడా వాళ్ళు కూడా ఆలోచన రావట్లేదు. దీన్ని ఇంత భారీగా ప్రభుత్వం నిర్మాణం చేపట్టినప్పుడు దీన్ని ఏ విధంగా వినియోగిస్తే బెటర్, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించాలా లేదంటే ఏదైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారా, దాన్ని ఏదైనా ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్దాలి, అసలు ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి ఇప్పుడు తలలు పట్టుకున్న పరిస్థితి. అంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటది, భవిష్యత్ తరాలకి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలని చెప్తే ప్రభుత్వం దీనిపై ఒక ఆలోచన చేస్తుంది. ప్రజలు కూడా విశాఖలో ఉన్న ప్రజలు కూడా ఇంత భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ డబ్బుని ఆ నగదుని పేద ప్రజల కోసం ఉపయోగించి ఎంతో ఉపయోగకరంగా ఉండేది కదా. వాటి సొంత భవనాల కోసం సొంతంగా అక్కడ ఉండేందుకే ఈ విధంగా ఏర్పాటు చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశంలో భాగంగా విశాఖని ఆర్థిక రాజధానిగా చేయాలి, ఆయన ఇక్కడ ఉండాలి, ఇక్కడే సీఎం క్యాంపస్ పెట్టని చెప్పేసి కూడా ఆ ప్యాలెస్ సొంతంగా నిర్మించుకోవడం చేసింది. ఈ విధంగా చేయడం కూడా ప్రజలు ఒక రకంగా అయితే దాన్ని చెంపచెట్టుగా పెట్టారు. దాని ప్రధాన గత వైసీపీ ఓటమి కూడా ఋషికొండ ప్యాలెస్ అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు.
దానికోసం కూడా విశాఖలో అదే ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు కదా. రైట్ దుర్గా ప్రసాద్, దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై మాట్లాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టే గత అసెంబ్లీ సెషన్ లో కూడా విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దీనిపై ప్రత్యేకంగా మాట్లాడారు, ఈ చర్చకి లేవనెత్తారు. అయితే ఇటీవల అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా దీనిపై మాట్లాడారు. ఎందుకంటే ఒక పేదవాడి బంగ్లా నిర్మించుకుంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలు కూడా చూడాలని చెప్పి చమత్కరించిన పరిస్థితి. ఎందుకంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రజలు తెలుసుకోవాలి. ఇట్లాంటి నేతలు ఉంటే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దీని ఎగ్జాంపుల్ గా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఆయన చమత్కరించారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టినప్పుడు ఆయన కూడా ఒక కేసు వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్.